ఈరోజు మేము ధర్నా చేపట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు 20 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాము. అందరం కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్మే ఇక్కడ ఉన్న వాళ్ళము. కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఈ నెల 29 నాడు నోటిఫికేషన్, అంటే ఈ నెల నోటిఫికేషన్ విడుదలైంది. దాన్ని 29 నాడు ఎగ్జామ్ రాయమని గవర్నమెంట్ ఇచ్చింది. కానీ మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము, మరి మా ఏజ్ అయిపోవడానికి వచ్చింది. ఎంత సేవలు చేస్తున్నాం, తెల్లవారు లేస్తే మా సేవలే చాలా వరకు ఉన్నాయి. అది గవర్నమెంట్కి కూడా తెలిసిన తర్వాత కూడా మమ్మల్ని ఏమాత్రం కూడా ఏం పట్టించుకుంటలేరు. మాదేంది డిమాండ్, మొదటి డిమాండ్ ఏంటంటే ఎగ్జామ్ వాయిదా వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ సెంటర్లు పెంచాలి. ఎక్కడెక్కడ జనాభా ఎక్కువ ఉన్నది, సబ్ సెంటర్లు ఎన్ని కావాలి, పిఎస్సీలు ఎన్ని కావాలి, అదంతా డేటా తెప్పించుకొని ఇంకా పోస్టులు పెంచండి. పోస్టులు లేవు అనేది ఏం లేదు. అంతటా ప్రతి ఒక్క దగ్గర ఫస్ట్ ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎం ఉంటారు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ ఉంటారు, ఈసీ వాళ్ళు ఉంటారు. కానీ ఏ సెంటర్లోనైనా ఇద్దరిద్దరు ఉండాలి. ఇద్దరిద్దరు ఉండాలన్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కరే ఉన్నారు. అది కూడా వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్కు అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకుంటలేరు. ఈరోజు మేము 48 గంటల నిరవధిక సమ్మె అని చెప్పి మేము ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసినాం. రేపు సాయంత్రం వరకు కనుక మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ నుండి మాకు ఏదో ఒకటి రావాలి, మాకు మంచి శుభవార్త రావాలని మేము చూస్తున్నాం. ఎందుకంటే మేము ఇంత సేవలు చేస్తున్నాం. కోవిడ్ టైంలో కూడా మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. ఒక్కొక్క కుటుంబాలల్లో తల్లిని కొడుకులు వద్దన్నారు, ప్యాక్ చేసి పంపమన్నారు. కొడుకులు కూడా మాకొద్దు, ఈ అమ్మొద్దు నానొద్దు, మాకు ఆ బిడ్డలే వద్దు, 9 నెలలు మోసి కన్న బిడ్డలు కూడా వద్దు. ఎందుకంటే కరోనా అలాంటిది, దానికి వాళ్ళు భయపడ్డారు. కానీ మేము భయపడలేదు, మేము ధైర్యంగా వెళ్ళి సేవలు చేసినాం. ఆ టైంలో మమ్మల్ని గుర్తించి ఆ టైంలో కూడా మమ్మల్ని నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఈరోజు అప్పుడు పూల వర్షం కురిపించిండ్రు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు అన్ని విధాల మేము అండగా ఉంటాం, చేస్తాము, కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదని అన్నారు. కానీ ఈరోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా హెల్త్ మినిస్టర్ కూడా మమ్మల్ని చర్చలో పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి కూడా ఏమంటాడంటే, అమ్మ యాజ్ ఇట్ ఈస్గా మిమ్మల్ని చేసేది లేదు, రూల్ లేదు, మీరు కోర్టుకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా వెళ్ళండి అంటున్నారు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అందరం 50 సంవత్సరాలు దాటిపోయినాము. రిటైర్మెంట్కు 1 సంవత్సరం 2 సంవత్సరాల వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. కానీ అది గుర్తొస్తలేదా మరి మీకు? కోవిడ్ టైంలో గుర్తొచ్చింది, తెల్లవారు లేస్తే ఈ రిపోర్టు ఆఫ్లైన్ ఆన్లైన్ అంటారు. మరి ఇప్పుడు మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏదైనా తెచ్చుకోండి, మాకు అవసరం లేదంటున్నారు. కానీ మేము మాత్రము ఈరోజు రేపే చూస్తాం. రేపు సాయంత్రం వరకు మాకు ఏదో ఒక విషయం తెలియకపోతే సోమవారం శనివారం నాడు మొత్తం ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం మొత్తం బంద్ చేస్తాం, ఆపేస్తాం. ఆన్లైన్ ఆఫ్లైన్ యూవీను ట్యాబ్ వర్క్ ఎంత ఉన్నా కూడా మేమందరం ఆపేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు సార్ మీరు అందరు చూస్తున్నారు కదా, మా ఏఎన్ఎంస్ అంతా ఒక 10 రోజుల ముందు ఎక్కడైనా హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతాయా? గవర్నమెంట్ మేము అడుగుతున్నాం. ఇంత సడన్ గా ఇప్పటికిప్పుడు ఈ రోజే ఎందుకు 10 రోజులు ఇంకా టైము? మేము ఈరోజు స్టార్ట్ చేయగానే మీరు హాల్ టికెట్లు ఎట్లా డౌన్లోడ్ చేస్తారు? మీరు మా సిస్టర్లు అందరూ హార్ట్ అటాక్, బీపీలు, షుగర్లు అన్ని రోగాలు ఉన్నాయి. అయినా మేము ఎందుకంటే ఉద్యోగం కాపాడుకోవాలని చేస్తున్నాం. మేము పడిపోతున్నారు సార్. ఇప్పుడు మహబాద్లో ఒక సిస్టర్ పడిపోయింది. మరి డెత్ అయితే మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏమంటారు, మా కుటుంబాలు రోడ్డున పడితే మీరు ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని? మా ప్రాణాలు ఉన్నప్పుడే మాకు ఏది చేయలేకపోతున్నారు. మరి మేము ప్రాణం పోయిన తర్వాత మాకు ఎవరు ఏం చేస్తారు? కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి మేము వాళ్ళకు విన్నవించుకునేది ఏంటంటే, మాకు యాజ్ యూజువల్ రెగ్యులరైజేషన్ కావాలి. కాకపోతే మాత్రం సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు మేము ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఈ రోజు నుంచే వెళ్ళాలి. కానీ ఒక ప్రయత్నం చేద్దాం, చూద్దాం వాళ్ళ నుంచి ఏదన్నా వస్తుందేమో అని ఆశపడుతున్నాం. దానికి గవర్నమెంట్ ఏం స్పందిస్తుందో రేపు సాయంత్రం వరకు చూస్తాం. ఒక్కటే అండి, డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసిస్టులు అందరినీ ఉన్న ఫలంగా రెగ్యులరైజేషన్ అయినప్పుడు మేమెందుకు మరి? అది కూడా 20 సంవత్సరాలు దగ్గర 23 సంవత్సరాలు చేసిన మా సిస్టర్లు ఉన్నారు, 18 ఉన్నారు, 17 ఉన్నారు.
అందరం కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్మే. మీరు కాంట్రాక్ట్ వ్యవస్థనే తీసేస్తారు కావచ్చు అనుకొని మిమ్మల్ని మేము ఓట్లేసి గెలిపించుకొని మీకు అంతా మేము చేసుకుంటే మీరు కూడా ఈరోజు పోయిన ప్రభుత్వమే మమ్మల్ని మోసం చేసింది, రోడ్డుని వేసిపోయింది. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని అట్లనే చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మా పరిస్థితి ఏంది? దయచేసి గవర్నమెంట్కు మేము 2 చేతులెత్తి మొక్కి చెప్తున్నాము, మాకందరికీ న్యాయం చేయండి. మా సిస్టర్లకు ఎవరికి ఏం కావద్దు, ఎవరికి ఏం కాకముందే మేము ఇందులో సింగిల్ పర్సన్స్ కూడా ఉన్నాము. ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఇల్లు గడవని పరిస్థితి. ఇప్పుడున్న ఈ ఏమంటారు రేట్లకు ఇప్పుడున్న ధరలు కూడా తక్కువ లేవు. అన్ని దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ ఫస్ట్ నోటిఫికేషన్ వాయిదా వేయండి, డాటా తెప్పించుకోండి, పోస్టులు పెంచండి, యథావిధిగా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటున్నాం. యూపీఎస్సీ సోముడి. మేము ఈ నిరవధిక సమ్మె 48 గంటల నిరవధిక సమ్మె ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేసినాము. వరంగల్ హన్మకొండ డిస్టిక్ ఆల్ ఓవర్ మొదలుకొని ఒక 250 మంది వరకు ఏఎన్ఎంస్ ఉన్నాము ఇక్కడ. మరి పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు ఇప్పుడు టైం 8-9 అవుతుంది. మరి మాకు కూడా చిన్నపిల్లలు అంతా చాలా మంది ఉన్నారు, బీపీ షుగర్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నారు. అదంతా వదులుకొని మరి మేము 20 సంవత్సరాల నుంచి చేసిన సిస్టర్స్ అందరు ఉన్నారు. మరి అవన్నీ వదులుకొని మరి మేము గవర్నమెంట్ ఎదుట మరి ఇక్కడ డిఎంఎన్హెచ్ ఆఫీస్ ఎదుట పొద్దున్న నుంచి పరిగాపులు కాస్తాము. మా పరిస్థితి ఏంది, మా దయనీయ పరిస్థితి ఏంది, మాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? మరి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న అన్ని క్యాడర్స్ని రెగ్యులర్ చేసినప్పుడు మా ఒక్క ఏఎన్ఎంస్కి రెగ్యులర్ చేయడానికి అవకతవకలు ఎందుకు జరుగుతాయి? అడ్డంకులు ఎక్కడి నుంచి వస్తాయి? మమ్మల్ని ఎందుకు పక్కతో వేరే విధంగా మార్చడానికి చూస్తాను? కుక్కకు బొక్క చూపించినట్టు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్మే 6300 మంది ఉంటే ఓన్లీ 2000 పోస్టులు ఇచ్చిండు. ఎవరెవరు కొట్టుకు కావాలని ఇది ఇచ్చిండు. ఇందులో మరి న్యూ వాళ్ళు ఎంటర్ అయితే మరి సపోజ్ ఒక సిస్టర్ ఇప్పుడు ఈ ఏజ్లో 30 సంవత్సరాలు ఉన్న అమ్మాయి పాస్ అయింది, ఆమెకి మెరిట్ ప్రకారం వచ్చింది. అదే విధంగా మరి సేమ్ సబ్ సెంటర్కి రెగ్యులర్ ఏఎన్ఎం వస్తే మరి ఇన్ని సంవత్సరాలు చేసే ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎం ఆ రెగ్యులర్ ఏఎన్ఎంకి ఏ విధంగా సర్వీస్ చేయొచ్చు? తన వ్యక్తిగత భావాలు మరి మనోవేదనకు గురై మరి ఆమె అకస్మాత్తుగా మరణిస్తే దానికి రెస్పాన్స్ ఎవరు? మరి మేము ఇన్ని రోజులు చేసిన సేవలన్నీ ఎటుపోయినాయి? మరి కాంట్రాక్ట్ పద్ధతిలో మరి డాక్టర్లను కూడా కోవిడ్లో వేసినందుకు ఒకే ఒక రీజన్ తోటి రెగ్యులర్ చేసిండ్రు, మరి వేరే వాళ్ళని రెగ్యులర్ చేసిర్రు. మరి మాకెందుకు అది వర్తించదు? మరి వర్తించకోకుంటే మరి ఈ పరిణామాలు మరి ఇంకా మేము ఉద్రిక్తం చేస్తాం. మరి మాకు రావాల్సిన వారం రోజుల కంటే ముందుగానే 10 రోజుల ముందుగానే ఇప్పటికిప్పటికి చేస్తామనేసరికి ఇంతకుముందు గంట ముందే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి మాకు లింక్ పెట్టిండ్రు. మరి అది ఎంతవరకు ఇది కరెక్టు? మరి ఇది ఎట్లా జరుగుతుంది? మరి దీన్ని కొనసాగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే మా మీద కనికరం చూపకుంచే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి ఇది కొంచెమైనా మాకు పాజిటివ్ రెస్పాన్స్ కాకోకుంటే ఈ సమ్మర్ ఇంకా కొనసాగిస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాత పరీక్ష లేకుండా ఉన్న పలంగా అందరినీ రెగ్యులర్ చేయాలి. ఎవరికి ఎక్కడ రెగ్యులర్ ఈ ఉన్న ప్లేసుల్లోనే రెగ్యులర్ చేయమని అడగట్లేదు, పోస్టులు పెంచి రెగ్యులర్ చేయమని అడుగుతాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మహిళలకే పెద్దపీట, మరి ఇందిరమ్మ గారు మరి ఇల్లు లేని వారికి ఇల్లులు, మరి మేము అడగక ముందుకే మరి మాకు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. మరి మేము ఎంతమంది ఇల్లులు అందరూ వదులుకొని మేము బయట వచ్చి రోడ్డున పడ్డాం. మేము అడుగుతున్నాం, మేము అడిగేది న్యాయమైన కోరిక. మాకు ఎగ్జామ్ వద్దు, మాకు పోస్టులు పెంచి మాకు రెగ్యులర్ చేయమని అంటున్నాము. మరి ఇప్పటికీ మేము 20 గంటల వరకు అయింది ఇక్కడికి వచ్చి కూర్చొని. మరి మహిళలకు పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం మరి ఈ మహిళలే మరి ఆరోగ్యాన్ని సాధికారకం చేసే మా మహిళల పట్ల ఇంత చిన్న చూపు చూడడం మాకు చాలా బాధాకరం అవుతుంది.